ఏంటి పిన్ని, సీత గురించి అలా చెప్పావు? సీత ఇంట్లో ఉందని అబద్ధం ఎందుకు చెప్పావు మహా? అలా చెప్పకపోతే ముఖర్జీ గారు 1000 కోట్ల ప్రాజెక్టులో మనల్ని ఉంచరు. ఆ ప్రాజెక్టు మన చేతికొస్తే వ్యాపారంలో మనకి తిరుగుండదు. మనము నెంబర్ 1 పొజిషన్లోకి వస్తాం. అంటే రేపు సీతని ఆఫీస్కి తీసుకురావాలా పిన్ని? తీసుకురావాలి. సీత ఈ ప్రాజెక్టులో ఉండాలి. నీ మీద హత్యా ప్రయత్నం చేయించిన సీతను మళ్ళీ వెనక్కెలా తీసుకొస్తాం మహా? సీత తిరిగొస్తే నీ ప్రాణాలకు ప్రమాదం కదా. పర్వాలేదు జన. 10 మందికి మంచి జరుగుతుంది అంటే నా ఒక్కదానికి ఏమైనా నేనేం పట్టించుకోను. అదేంటి పిన్ని, మాకు నీ క్షేమం కూడా ముఖ్యం. ఈ ప్రాజెక్టు మన చేతికొస్తే కొత్తగా ఎంతో మందికి ఉద్యోగాలు ఇవ్వొచ్చు రామ్. మన వల్ల ఎన్నో కుటుంబాలు బాగుపడతాయి. మనకి ప్రాఫిట్స్ వస్తాయి. సీత లేకుండా మనం ఈ ప్రాజెక్టు చేయలేమా మహా? సీత లేదు అంటే ముఖర్జీ గారు ఖచ్చితంగా ఈ ప్రాజెక్టు మనకివ్వరు. అందుకే సీత ఉండాలి. సీత తిరిగి రావడానికి ఇష్టపడుతుందో లేదో పిన్ని? సీతను ఎలాగైనా ఒప్పించురాం. తనని ఎలాగోలా ఇంటికి తీసుకురా. సీతని ఒక 2 రోజులు ఇంట్లో పెట్టుకొని ఏదోలా భరిద్దాం. రేపు అగ్రిమెంట్ జరిగి ప్రాజెక్టు మన చేతికొచ్చాక సీతని పంపించేద్దాం. అప్పుడు ముఖర్జీ గారు కూడా ఏమీ అనలేరు. కానీ పిన్ని, నువ్వింకేమీ ఆలోచించకురాం. 10 మంది మంచి కోసం మనం ఒక మెట్టు దిగినా పర్వాలేదు. అసలు విషయం చెప్తే సీత రాకపోవచ్చు. వేరే కారణం ఏదైనా చెప్పు. మీ పిన్ని చెప్పినట్టు చేయిరాం. ఎలాగోలా సీతను ఒప్పించి ఇంటికి తీసుకురా. మిగతా విషయాలు మహా చూసుకుంటుంది. ఓకే డాడ్. 1000 కోట్లు ఈ కంపెనీ ఖాతాలోకి పడబోతున్నాయి.